ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే, టైం వచ్చేసి 8 అవుతుంది. మేము 8కి లేచినాం. ఇల్లంతా బూజు అంతా దులిపిన. ఇది కొంచెం కొంచెం ఉంటే బూజు లైట్ ఇట్లా తీసుకుంటా పోయి బూజు మొత్తం దులిపెట్టాను. వాషింగ్ మిషన్లో కొన్ని ఇది మొత్తం ఇవి ముంగట కింద ఉన్న పరుపు తీసేసిన. ఆ వాషింగ్ మిషన్లో బొంతలు వేసిన. మళ్ళీ ఇది కూడా బొంత పిండేయాలి. పిండేసినాక లెక్క. ఇంత బూజ ఇదంతా బూజే వెళ్ళింది మొత్తం కంప్లీట్గా. మూడు రోజులు ఆ బొంతలు వాషింగ్ మిషన్ లేక బొంతలన్నీ వాషింగ్ మిషన్లు ఎత్తాం. ఇప్పుడు బెడ్షీట్లు కూడా బెడ్షీట్లు కూడా వాషింగ్ మిషన్లు ఎత్తాం. ఈరోజు మాకు ఒకటి చిన్న ఫంక్షన్ ఉన్నది, మాకు తెలిసిన వాళ్ళది రిలేషన్ తోటి సారీ ఫంక్షన్ అనేది. ఇవాళ అయితే సారీ ఫంక్షన్కి పోతాం సండే రోజు. ఇక మా బిడ్డ ఫంక్షన్కి అరే ఫంక్షన్కి వస్తావారా చెప్పరా? ఫంక్షన్ పోదాం ఆడు. అమ్మ వస్తుంది ఫంక్షన్, నువ్వు వస్తావా? మా బిడ్డ కూడా ఫంక్షన్ వస్తాను. షియా తింటావా? ఈ అన్నం అయితే దీన్ని 8:25 అవుతుంది కానీ ఎవరైతే బయటకు వెళ్ళాలి ప్రజెంట్ అయితే. ఎందుకు వెళ్ళలేదు మరి? అందరూ ఆఫీస్కి లీవులు ఉంటాయి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగా లీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం బాగా లేట్గా లేస్తారు ఖచ్చితంగా. ఇక చల్లగా వస్తుంది ఇక్కడ వాతావరణం. మాకైతే ఇక్కడ చెట్టు ఉన్నది, మంచిగా ఎదురుకైతే చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే పాల డబ్బా మమ్మీకి రా. గుడ్ గర్ల్, స్మైలీ గుడ్ గర్ల్. చాయ్ తాగుతా, పాలు తాగుతారు స్మైలీ. అలా పాప బ్రష్ తెచ్చేదా? ఆక ఏడిచింది. బొమ్మ బ్రష్ చూపిరా. మా పాప బొమ్మ బ్రష్ పైకి చూపి, మంచిగా చూపి, అందరు చూపి బొమ్మ బ్రష్. వెరీ గుడ్. అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అది ఇంకెన్ని నిమిషాలు అది తీసి ఎండేసి ఇంకోటి చెప్తా. సరే ఓకే. పరుపులు అయితే వేసినా. ఇక మా బిడ్డ యూరిన్ పోతుంది అని చెప్పి మొత్తం ఇది వేస్తే ఎండకైతే వేసిన. అది ఎండ కట్టలు వేస్తుంది. ఈ వాషింగ్ మిషన్ అయిపోయినట్టున్నది. ఈ వాషింగ్ మిషన్ ఇది కంప్లీట్ అయింది. ఇట్లా ఇది తీసేసుకుంటే ఇది చూడు ఇక ఎంత తెల్లగా అయిందో. మొన్న 2-3 రోజులు ఇది నిండక. 3 రోజులకు ఒకసారి ఇస్తాం. ఇక ఈ బెడ్షీట్ అయితే ఇది బెడ్షీట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. ఈ బెడ్షీట్ విన్నాక 1 వీక్ అవుతుంది. ఇప్పటికి 1 వీక్ అవుతుంది కానీ 1 వీక్ అవుతుంది బెడ్షీట్ విన్నాక. ఈ బెడ్షీట్ అయితే వింటా. బెడ్షీట్ విన్న తర్వాత మన ఏడే వింటాం. వాషింగ్ మిషన్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, దాని పని అది అవుతుంది. మనకు ఛాయ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది 2 వేస్తాం, 3 వేస్తాం మొత్తం కంప్లీట్. మొత్తం మరి ఛాయ్ అయితే కంప్లీట్ అయింది. మా బిడ్డకు చిన్న గిలా ఎక్కువ ఛాయ్ తాగది. ఇవాళనే ఛాయ్ అని చెప్పిందని పోసినాం. కానీ తాగనియం కానీ ఇదైతే పెట్టినాం అన్నట్టు. బెడ్షీట్లు అయితే అన్ని ఎండేసిన. బొంత అది పరుపు కూడా వారం రోజులు అయితే అది బయట ఎండేయక. అందుకని చెప్పి ఒక గంట సేపు బయట ఎండేసేలోపు ఇవన్నీ ఎండలోపు అది కూడా కొంచెం అయిపోతుంది అన్నట్టు. గాలికి ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి 1 వీక్ ఒకసారి మేము అసలు యాక్చువల్ అయితే బిల్డింగ్ మీద ఎత్తాం కానీ ఇప్పటికే 8:30 అవుతుంది, బాగా టైం అవుతుంది. అందుకని చెప్పి సైలెన్స్ ఉన్నా. ఇల్లు మొత్తం బూజు దులిపేసరికి లేట్ అయింది. మా బిడ్డ కూడా గుసు అని అంటుంది. అందుకని చెప్పి కూలర్లో నీళ్ళు అయితే పట్టలేదు ఇంకా. ఇప్పుడు పని అయిపోయింది. పని మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి 11:22 అవుతుంది. మేము ఆదివారం పొద్దున పని ఇంకా మేము తానం కూడా చేయలే. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11:22 అవుతుంది. ఇక డ్రెస్సులు తీసుకోవాలి. మా పాప కూడా ఇంకా తానం చేయలే. ఇవ్వడాక పని అంతా అటెండ్ చేస్తాం. కింద మన మ్యాట్లు ఉంటాయి కదా, మన డోర్ మ్యాట్లు అవన్నీ కుట్టినాం అన్నట్టు. డోర్ మ్యాట్లు కుట్టేసినాం. ఇక ఇంకొక 2 మ్యాట్లు ఉన్నాయి. ఆ మ్యాట్లు కుట్టేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇక ఫ్రెష్ అప్ అయితే అవుతాం. ఇప్పుడైతే 11:30 అవుతుంది కదా, తొందరగా ఫ్రెష్ అప్ అయి రెడీ అయినా. ఇక మా మేడం ఇంకా దూసుకుంటుంది. టైం వచ్చేసి చేసినాం. ఇక మా బిడ్డ తానం పోసి రెడీ ఉంచినాం కానీ డ్రెస్ వేయలే. ఇంకా డ్రెస్ వేసినాక లెక్క నా డ్రెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇక మా మేడం దూసేసరికే అది తొందరగా అవుతుంది. 10 చేసినావా మొత్తం రైట్ అయితే అయినాం. మా పాపకు మంచి ఫ్రాక్ వేస్తే వైట్ కలర్ అద్దా అన్నది ఇదైతే వేసినాం. ఇక ఏడుస్తలేదు. ఇక టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఇక తొందరగా వెళ్ళేస్తాం. ఫంక్షన్ 1కి స్టార్ట్ అవుతాయి కాబట్టి వెళ్ళిపోతాం. ఇక ఓకే. ఇక మేమైతే ఇప్పుడు కార్ తీసినాం. ఎండ ఘోరంగా వస్తుందని ఏసీ వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఒక 2 మినిట్స్ ఏసీ కూల్ అయిన తర్వాత బండి వెళ్తాం. ఇప్పుడైతే గాడి పత్తా